ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అమరావతి మళ్ళీ జన్మించింది. అమరావతి ఇది జస్ట్ ఒక సిటీ కాదు, ఆంధ్రప్రదేశ్ మరియు కొన్ని కోట్ల మంది యొక్క భవిష్యత్తు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి పునర్వినియోగ శక్తితో అంటే కంప్లీట్ రెన్యూవబుల్ ఎనర్జీతో బిల్డ్ అవుతున్న సిటీ మన అమరావతి. క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఏఐకి గ్లోబల్ హబ్ గా నిలవబోతుంది మన అమరావతి. వెల్కమ్ టు అమరావతి 2.0. మే 2, 2025 ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం ఒక గొప్ప అడుగు వేసింది. అదే అమరావతి 2.0ని లాంచ్ చేయడం. ఇది ఎందుకు గేమ్ చేంజర్ అవబోతుందో చెప్తాను, వినండి. 51% గ్రీన్ స్పేసెస్, నావిగేషన్ కెనాల్స్, టీసీఎస్ మరియు ఐబిఎం ఇండియాలోని అతి లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని బిల్డ్ చేయబోతున్నారు మన అమరావతిలో. 360 కిలోమీటర్స్ ట్రంక్ రోడ్, 1500 కిలోమీటర్స్ లేఅవుట్ రోడ్స్ ఇవన్నీ అమరావతిలో రాబోతున్నాయి. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరం ఏదైతే నిర్మింపబడుతుందో దానికి మొట్టమొదటి అడిగేశారు నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసికట్టుగా పనిచేసి 2-3 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. అమరావతి ఒక నగరం కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యొక్క గర్వం అని ఎందుకు చెప్పబోతున్నానంటే 29 విలేజెస్లో 34,000 ఎకరాలని మన రైతులు కాంట్రిబ్యూట్ చేశారు మన క్యాపిటల్ కోసం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేశారు. ల్యాండ్ పూలింగ్ చేసి ఫార్మర్స్ తో ల్యాండ్ ని కలెక్ట్ చేసుకున్నారు. వర్క్ స్టార్ట్ అయ్యాయి, బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ వాళ్ళు రాలేదు. వైసీపీ వాళ్ళు అమరావతి ఒక్కటి క్యాపిటల్ కాదు, 3 క్యాపిటల్స్ కావాలి పదే పదే చెప్పడం, అది యాక్సెప్టెన్స్ రాకపోవడం అండ్ ఫైనల్ గా అన్ని పనులు అక్కడే ఆగిపోయాయి. మే 2, 2025 కొన్ని లక్షల మంది సమక్షంలో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిసి అమరావతిని పునఃప్రారంభించారు. 20 acres లో ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిగ్ ప్లేయర్స్ ని ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తున్నాయి. దేశంలోనే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయిన విఐటి, ఎస్ఆర్ఎం, నల్సర్ మన అమరావతికి రాబోతున్నాయి. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా రాబోతున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, చాలా పెద్ద కంపెనీస్ రాబోతుంది, ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆ పూర్వ వైభవం రాబోతుంది. ఒక పక్క ఏఐ సింగపూర్ స్టైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీతో బిల్డ్ అవుతున్న సిటీ, ఒక పక్క 51% గ్రీన్ స్పేసెస్, నావిగేషన్ కెనాల్స్, ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ వేర్ ఇన్నోవేషన్ మీట్ సస్టైనబిలిటీ అనిపిస్తుంది. ఈవెంట్ కి యాంటీగా కూడా వచ్చాయి. ఆల్రెడీ షర్మిలా గారు మోడీని ఒక క్వశ్చన్ కూడా అడిగారు, మీరు 10 ఏళ్ల ముందు బైఫర్కేషన్ చేసినప్పుడు చేసిన ప్రామిసెస్ ని ఇంకా నిలబెట్టుకోలేదు, ఫస్ట్ అవి నిలబెట్టుకోండి, అప్పుడు మట్టి తీసుకొచ్చారు ఏమైంది అని సర్కాస్టిక్ గా కామెంట్ కూడా చేశారు. ఏవైనా కానీ భయ్యా, పొలిటికల్ గా వాళ్ళు వీళ్ళు ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కలకలలాడుతుండాలి. ఒక పక్క తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి ఒక గొప్ప నగరంగా బిల్డ్ అయ్యి ఒక గొప్ప క్యాపిటల్గా నిలవాలని కోరుకుంటున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క గర్వం మరియు నమ్మకం. వాట్ ఎక్సైట్స్ యూ ద మోస్ట్ అబౌట్ అమరావతి 2.0 అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సీ యూ సూన్ విత్ వన్ మోర్ వీడియో. మీ ఏజెంట్ వంశీ సైనింగ్ ఆఫ్.